ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో సముద్రంలో చరిత్రలో మునిగిపోయిన 5 నగరాల గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. థోనిస్ హెరాక్లియాన్. థోనిస్ హెరాక్లియాన్ అనేది ప్రాచీన ఈజిప్ట్ యొక్క ప్రముఖ పోర్టు నగరం. ఇది నైల్ నది డెల్టాలోని కానోపిక్ మౌత్ సమీపంలో అలెగ్జాండ్రాకు ఉత్తర తూర్పున మెడిటేరియన్ సముద్ర తీరాన ఉంది. ఈ నగరం ఈజిప్టు మరియు గ్రీకు సంస్కృతుల మధ్య వాణిజ్యానికి ముఖ్య కేంద్రంగా ఉండేది. థోనిస్ హెరాక్లియాన్ అనేది ఈజిప్ట్ భాషలో థోనిస్గా, గ్రీకు భాషలో హెరాక్లియాన్గా పిలువబడింది. ఈ నగరం 12వ శతాబ్దం బీసీ నుండి ప్రస్తావించబడింది. ఇది నైల్ డెల్టాలోని అనేక ద్వీపాలపై నిర్మించబడింది. అంతేకాకుండా అనేక కాలువలు, నౌకాశ్రయాలు మరియు దేవాలయాలతో కూడి ఉండేది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారం. ఈ నైల్ నది ద్వారా దేశంలోకి వస్తువులను పంపించే కేంద్రంగా ఉండేది. ఈ నగరంలో అమున్ గెరెబ్ దేవాలయం, ఖోన్సు దేవాలయం వంటి ప్రముఖ దేవాలయాలు ఉండేవి. ప్రతి సంవత్సరం ఓసిరిస్ మిస్టరీలు అనే పండుగ జరపబడేది. ఇందులో ఓసిరిస్ దేవుడిని నౌకలో ఊరేగింపుగా తీసుకెళ్లే కార్యక్రమం ఉండేది. నగరం మునిగిపోవడం, కాలక్రమేణా భూకంపాలు, సునామీలు మరియు సముద్ర మట్టం పెరగడం వల్ల థోనిస్ హెరాక్లియాన్ నగరం నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోయింది. ప్రత్యేకంగా 2వ శతాబ్దం బీసీలో భారీ వరదల కారణంగా నగరం భూమిలోకి కూరుకుపోయింది. ఆ తరువాత 8వ శతాబ్దం ఏడి నాటికి నగరం పూర్తిగా సముద్రంలోకి మునిగిపోయింది. 2000 సంవత్సరంలో ఫ్రాంక్ గోడియో నేతృత్వంలోని యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అండర్ వాటర్ ఆర్కియాలజీ బృందం ఈ నగరాన్ని అబు కిర్బే సముద్ర తీరంలో సుమారు 6.5 కిలోమీటర్ల దూరంలో 10 మీటర్ల లోతులో కనుగొంది. ఈ అన్వేషణలో వారు అనేక విగ్రహాలు, నౌకలు, నాణేలు మరియు ఇతర పురావస్తు వస్తువులని వెలికితీశారు. ప్రత్యేకంగా అమున్ దేవుడికి అంకితమైన దేవాలయం మరియు 5వ శతాబ్దం బీసీ నాటి లాపిస్ లాజులీతో చేసిన డిజిట్ పిల్లర్ వంటి ముఖ్యమైన వస్తువులు కనపడ్డాయి. అంతేకాకుండా 15 అడుగుల పొడవున్న హ్యాపీ దేవుడి విగ్రహం, పురాతన నౌకలు, వాటిలో ఒకటి 2400 సంవత్సరాల క్రితం నాటి యుద్ధ నౌక, ఆమున్ గెరెబ్ దేవాలయం యొక్క శిల్పాలు మరియు శాసనాలు, బంగారు ఆభరణాలు, నాణేలు మరియు ఇతర వస్తువులన్నీ దొరికాయి. ఈ నగరం 95% ఇంకా అన్వేషించబడలేదు, కాబట్టి భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావచ్చు. అట్లిట్ యామ్ ఇన్ ఇజ్రాయెల్. ఈ అట్లిట్ యామ్ అనేది ఇజ్రాయెల్ తీరంలో సముద్రంలో మునిగిపోయిన ఒక పురాతన నియోలిథిక్ గ్రామం. ఇది సుమారు 9000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ గ్రామం సముద్ర మట్టం పెరిగిన కారణంగా మునిగిపోయింది. 1984లో సముద్ర శాస్త్రవేత్త ఎహుడ్ గలీలీ ద్వారా కనుగొనబడింది. ఇది సముద్ర మట్టానికి 10 మీటర్ల లోతులో హైఫా నగరానికి దక్షిణంగా 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం ప్రీ ప్యాటరీ నియోలిథిక్ సి కాలానికి చెందినది. ఆ గ్రామంలో రెక్టాంగులర్ ఆకారంలో ఉన్న ఇళ్ల అవశేషాలు, వంట చిమ్నీలు మరియు నిల్వ గదులు కనుగొనబడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నీటి బావి ఇక్కడ కనుగొనబడింది. ఇది గ్రామస్తుల నీటి అవసరాలను తీర్చింది. 7 పెద్దరాలతో కూడిన అర్ధచంద్రాకార నిర్మాణం ఉంది. ఇది ఒక నీటి ఊట చుట్టూ ఏర్పడింది. ఈ నిర్మాణం ఖగోళ సంబంధిత లేదా మతపరమైన ఉద్దేశాల కోసం ఉపయోగించబడిందని నిపుణులు భావిస్తున్నారు. ఇవి గ్రామ నివాసుల ఆరోగ్య పరిస్థితులు మరియు జీవనశైలికి విలువైన సమాచారం అందిస్తున్నాయి. 2008లో కనుగొనబడిన ఒక మహిళ మరియు శిశువు అవశేషాల్లో ట్యూబర్క్లోసిస్ లక్షణాలు కనిపించాయి. ఇవి ఈ వ్యాధి యొక్క అత్యంత పురాతన ఆధారాలు కావచ్చు. కొంతమంది శాస్త్రవేత్తలు సముద్ర మట్టం పెరగడం వల్ల గ్రామం మునిగిపోయిందని భావిస్తున్నారు. ఇంకొంతమంది సుమారు 8500 సంవత్సరాల క్రితం మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఏర్పడిన భారీ సునామీ కారణంగా ఈ గ్రామం మునిగిపోయిందని భావిస్తున్నారు. చెంగ్ సిటీ ఇన్ చైనా. ఈ చెంగ్ సిటీ చైనాలోని బెజియాంగ్ ప్రావిన్స్లో ఉంది. ఇది మొదటి తరం హాన్ రాజవంశం కాలంలో నిర్మించబడింది. సుమారు 1300 సంవత్సరాల పూర్వం నిర్మించిన ఈ నగరాన్ని సింహల నగరం, లయన్ సిటీ అని పిలుస్తారు. 1959లో చైనా ప్రభుత్వం షిన్ ఆన్ నదిపై హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ను నిర్మించడానికి ఒక భారీ డ్యాం కట్టింది. ఈ డ్యాం వల్ల కవియన్ జిన్ అనే ఒక సరస్సు ఏర్పడింది. ఈ ప్రాజెక్టు కోసం అక్కడ ఉన్న కొన్ని పురాతన గ్రామాలకు, పట్టణాలకు ముప్పు వాటిల్లింది. వాటిలో చెంగ్ సిటీ కూడా ఒకటి.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ నగరాన్ని మొత్తం ఖాళీ చేపించి నీటిలో ముంచేశారు. ఈ నగరాన్ని 2001లో ఒక అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ టీం తిరిగి కనుగొంది. అనంతరం 2011లో చేసిన పూర్తి డైవింగ్ మిషన్ ద్వారా నగరం పూర్తి స్థాయిలో కనిపించింది. ఇది నీటి లోపల 30 నుంచి 40 మీటర్ల లోతులో ఉంది. సముద్రం లోపల ఉన్న చెంగ్ నగరంలోని నిర్మాణాలు, ద్వారాలు, గోడలు, శిల్పాలు అన్నీ చైనీస్ ప్రాచీన శిల్పకళతో తయారయ్యాయి. ఈ నగరంలో 5 ప్రధాన రహదారులు, 6 గేట్లు, దేవాలయ నిర్మాణాలు, చైనీస్ డ్రాగన్ మరియు పుష్పాల శిల్పాలు కనుగొన్నారు. ఇవన్నీ ఇప్పటికీ ఇలాగే ఎందుకున్నాయంటే నీటి లోపల ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల వాటి వినాశనం తక్కువగా జరిగింది. ఈ ప్రదేశం పూర్తిగా స్కూబా డైవింగ్ ద్వారా మాత్రమే చూడగలిగే ప్రాంతం. చైనాలో స్కూబా డైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. కానీ పర్యాటకులకు కొన్ని ఆన్లైన్ 3D మోడల్స్, వీడియో టూర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాన్ని చాలామంది చైనీస్ అట్లాంటిస్ అంటారు. ఎందుకంటే ఇది నిజంగానే మానవ నిర్మిత నగరం కాగా ఇప్పుడు జలాంతర్గత మానవ నివాసంగా ఉంది. పావ్లోపెట్రీ ఇన్ గ్రీస్. పావ్లోపెట్రీ నగరం గ్రీస్ దేశంలో లాకోనియా జిల్లాలోని లాకోనియన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఉంది. పావ్లోపెట్రీ కూడా సుమారు 5000 ఏళ్లకు పూర్వం నాటి నగరం. ఇది బ్రాంజ్ ఏజ్ కాలానికి చెందినది. ఇది కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడిన అత్యంత పాత నీట మునిగిన నగరం. ఇది కూడా సునామీ వల్ల, భూకంపాల వల్ల, సముద్ర మట్టం పెరగడం వల్ల మునిగిపోయింది. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ నగరం సుమారు 1000 BCE తర్వాత ఒక్కసారిగా భూమి కదలిక వల్ల తల్లకిందులైపోయింది. దీనివల్ల నగరంలో మానవ జీవనం ఆగిపోయి అది పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ నగరాన్ని మొట్టమొదట 1967లో నికోలస్ ఫ్లెమింగ్ అనే ఓషనోగ్రాఫర్ గుర్తించారు. అయితే 2009లో బ్రిటిష్ మరియు గ్రీక్ శాస్త్రవేత్తలు కలిసి పూర్తిగా మ్యాపింగ్ చేసి నగర నిర్మాణం ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకున్నారు. ఈ మునిగిపోయిన నగరంలో పక్కాగా ఉన్న వీధులు, ఇళ్ళు, నిల్వగదులు, పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు ఉన్నాయి. అంతేకాకుండా సామూహిక సమాధులు, శ్మశానాలు కూడా ఉన్నాయి. పోర్ట్ రాయల్ సిటీ. ఈ పోర్ట్ రాయల్ అనేది 17వ శతాబ్దం మధ్యలో కరేబియన్ సముద్ర తీరాన ఉండేది. ఈ పోర్ట్ రాయల్ జమైకాలోని అత్యంత సంపన్నమైనదే కానీ పాపపూరితమైన నగరంగా పిలిచేవారు. ఈ ప్రాంతంలో సముద్రపు దొంగలదే రాజ్యం. ఇది బ్రిటిష్ వెస్టిండీస్లో వ్యాపారానికి, తాగుబోతులకు, వ్యభిచారానికి, మద్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత పాపపూరితమైన ప్రదేశం అని, అందుకే దీన్ని వీక్డెస్ట్ సిటీ ఆన్ ఎర్త్గా పిలుస్తారు. కానీ 1692 జూన్ 7న ఓ ఘోరమైన భూకంపం సంభవించింది. భూమి మొత్తం పగిలిపోయింది. భవనాలన్నీ నేలలోకి కృంగిపోయాయి. పెద్ద సునామీ వచ్చి నగరాన్ని నిమిషాల వ్యవధిలోనే సముద్రం లోపలికి లాగేసింది. కొన్ని క్షణాల్లోనే ఆ నగరమంతా సముద్రం లోపల మునిగిపోయింది. కాలక్రమంలో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని పరిశోధించారు. పాత నాణేలు, మట్టి పాత్రలు, సడన్గా మునిగిన భవనాల నిర్మాణాలు కనిపించాయి. అవి నీటిలో జలపాతాల్లో ఉన్నప్పటికీ ఆకృతిలో చాలా వరకు యథాతథంగా ఉన్నాయి. ఇవి భూకంపం వలన లిక్విఫాక్షన్ అనే ప్రక్రియ వల్ల ఒకేసారి భూమి కరిగినట్టుగా మారడం వల్ల జరిగిందని అర్థమైంది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.